మనసులే క్షణక్షణం ఆనంద వీక్షణం. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జీ తెలుగులో రాత్రి 7 గంటలకి విజయపదంలో ప్రేక్షకులని ఆకట్టుకుంటూ మరో మైలురాయిని చేరుకుంది. విషయంలోకి వెళ్లే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. జీ తెలుగులో రాత్రి 7 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన కేవి శ్రీరామ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఎపిసోడ్స్ లో బాగి అమరేంద్రల పెళ్లి జరిగేలా ఆరు చేసి పైలోకానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ నేపథ్యంలో చిత్రగుప్తుడు ఆరుని తనతో పాటు పైకి తీసుకువెళ్తాడు. ఇక మళ్ళీ ఆరు భూలోకంలోకి ఎలా వస్తుంది, మళ్ళీ తన వాళ్ళని ఎలా కలుసుకోబోతోంది అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి. ఆరు క్యారెక్టర్ని అయితే ఎండ్ చేయడం లేదు, మళ్ళీ ఆమెని ఖచ్చితంగా కథలో ప్రవేశపెడతారు. ఇక విషయంలోకి వస్తే ఈ సీరియల్ ప్రస్తుతం జీ తెలుగులో టాప్ సీరియల్ గా నెంబర్ 1 స్థానాన్ని పొందిందని చెప్పాలి. అర్బన్ స్లాట్ లో 7.59 రేటింగ్ తో జీ తెలుగు టాప్ సీరియల్ గా నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. ఇంతకాలం త్రినయని, పడమటి సంధ్యారాగం, ప్రేమ ఎంత మధురం ఇలాంటి సీరియల్స్ టాప్ 1 ప్లేస్ లో జీ తెలుగులో నిలిచాయి. అయితే ఈ వారం అన్నిటికీ మించి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మొదటి స్థానాన్ని అందుకుంది. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ కి ఇది మైలురాయిని చెప్పుకోవాలి. రాబోయే ఎపిసోడ్స్ లో ఈ సీరియల్ కి మరింత ఆదరణ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో మళ్ళీ ఆరు క్యారెక్టర్ రావాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? ఈ సీరియల్ మొదటి స్థానంలో రావడం మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.